నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే చలసాని గారు. నమస్కారం, అందరికీ నమస్కారం. చలసాని గారు, తాజాగా ఈరోజు ముద్రగడ పద్మనాభం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం బుక్ చేసుకున్నారు. ఆయనకి పిఠాపురం సీట్ ఇస్తారు, పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరిగింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పగానే వెంటనే రామ్ గోపాల్ వర్మ కూడా నేను కూడా పిఠాపురం నుంచే పోటీ చేస్తాను అని చెప్పేసి అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఏం జరగబోతుందంటారు? ఈ ఇద్దరిలో ఎవరికి వైకాపా నుంచి అవకాశం ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటారు? అట్ ద సేమ్ టైం నిజంగానే రామ్ గోపాల్ వరం పోటీ చేస్తారా? సినిమా హైప్ ఆయనకి ఇష్టం, కాంట్రవర్సీ ఆయనకి మేత. అందువలన సినిమా వాళ్ళు అంటే అందరూ అలా కాదండి. మొన్న మేము సినిమా హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణకి వెళ్ళి వచ్చాం. భీమవరంలో పెద్ద కాన్సెప్ట్ విగ్రహం జరిగింది. తర్వాత భీమవరంలో అండి. ఆ తర్వాత ఏమో ఏలూరులో కూడా మిగతా ప్రోగ్రామ్స్ అవి చూసుకుని మిగతా సినిమా వాళ్ళు కూడా చాలామంది. ఆ రోజులు వేరు, అలాంటి వాళ్ళు వేరు. ఈయన కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే రామ్ గోపాల్ వర్మ. కాంట్రవర్సీ ద్వారా సినిమాని ప్రపోజన్ చేయాలనుకుంటా. దట్స్ నేను తప్పట్ను. ఎవరి టాక్టిక్స్ వాళ్ళకుంటాయి. అదే ఆయన టాక్టిక్స్లో ఆయన నైపుణ్యత అదే ఉంది. ఏదో మీరు చూశారు దాంట్లో రక్త చరిత్ర 1, 2 ఏ విధంగా చేశారు, ఎవరిని ఇంటర్వ్యూ చేశారు. షూటింగ్ అంటే ఎవరు ఇంటికి వచ్చింది ఎక్కువ ఇంటర్వ్యూస్. అదే ఆయనకి సరే ఏదేమైనా ఆయనకి మేత, ఆయన ఆహారం మనకు కూడా ఆహారం అయిపోతుంది. దురదృష్టకరం. బహుశా ఆయన హైప్ కోసం మాట్లాడి ఉంటారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ వర్మ పోటీ చేస్తానని నేను అనుకున్నాను మొట్టమొదటిసారి. అక్కడ వర్మ గారు ఉన్నారు, ఇండిపెండెంట్గా నెగ్గిన కొంచెం దమ్మున్న వ్యక్తి. ఆయన పోటీ చేస్తున్నారేమో. ఆయన పోటీ చేస్తే వైఎస్ఆర్ తరఫున కళ్యాణ్ గారికి టఫ్ అయ్యే అవకాశం ఉందేమో అనుకున్నా. కానీ మీరు ఇప్పుడు అక్కడ శ్రీమతి గీత గారిని, వంగా గీత గారిని క్యాండిడేట్ కింద ప్రకటించారు. ముద్రగడ గారు సరే వారు విశిష్టమైన వ్యక్తి. ఎలాగంటే అప్పుడు లాస్ట్ టైం కూడా నాతో మాట్లాడి తీసుకునేది అందుకోసమే ఫైనల్గా పిఠాపురం నుంచి ఫైనల్ లిస్ట్లో ఈయన పేరే ఉంటుందనేది ఒక ప్రచారం. కళ్యాణ్ గారు ఈజ్ అహెడ్ అండి. యాజ్ ఫర్ అవర్ నా మిత్రుల సర్వే ప్రకారం కళ్యాణ్ బాబు గారు పిఠాపురంలో పోటీ చేస్తే హెడ్ ఉన్నారు. ఓకే, చాలా హెడ్ ఉన్నారు. ఒకవేళ వరం గారు పోటీ చేస్తే బికాజ్ ఆఫ్ సోషల్ ఈక్వేషన్స్ అందరూ ఒకటవుతాయి, అది వేరేగా ఉండేది. ఇవాళ ముద్రగడ గారు పోటీ చేస్తే ముద్రగడ గారికి ఆ రోజున ఛామ్ ఉందా లేదా అనేది నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ కామెంట్. కానీ ఆయన ముఖ్యమంత్రి అవడు కదా అని చెప్పి ఈయన మాట్లాడినప్పుడు ఈయన ముఖ్యమంత్రి అవుతాడా అని క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఈయన బయట ఉండి విమర్శ చేయడం వేరు. ఇవాళ అది కొన్ని ఎగ్జామ్ ఇప్పుడు స్వతంత్ర వ్యక్తిత్వంలో ఉన్న వాళ్ళకి విమర్శలు చేయడానికి కొంత ఏ పార్టీలో సంబంధమైన వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ ఈయన వేరండి. వారు లాంగ్ బ్యాక్ మాతో ప్రత్యేక హోదా ఉద్యమంలో నాతో ఫోన్ చేసి మాట్లాడినారు. నేను వచ్చి కలుస్తాము, లేకపోతే మనందరం కలిసి ఉద్యమం చేస్తా అన్నారు. ఆయన ఆల్రెడీ దాంట్లో ఉద్యమం ఉన్నారు. చాలా సంతోషం అండి. కానీ మీరు ఉద్యమం చేయండి, ఇప్పుడు మా ఉద్యమంలో సీరియస్కి వెళ్తామని చెప్పడం జరిగింది. రెస్పెక్టింగ్ అదర్వైజ్ ఇబ్బంది లేదు ఆయనతో. కానీ ఆ తుని సంఘటన జరిగి రైలు తగలబెట్టిపోవడం చూశారు మీరు, ఎలాంటి ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చాయి. దాంట్లో ఉందేవారు అక్కడ బొత్స గారు, తెలంగాణ నుంచి వి హనుమంతరావు గారు, వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. సరే ఏది జరిగినా ఇవాళ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం, బహుశా మీరు చెప్పినట్టు పోటీ చేస్తే వరం గారు కూడా ఇండిపెండెంట్ పోటీ చేస్తారా, వైకాపా అభ్యర్థి కింద పోటీ చేస్తే తెలియదు. బహుశా వరం గారు సెన్సేషన్ గురించి మాట్లాడుతుంటారు, ఆయనకు అలవాటే కదా. కానీ పోటీ అక్కడ రసోత్తరంగా రామ్ గోపాల్ వర్మ గారు. అందుకని ఒకవేళ అక్కడ వరం గారికి అక్కడ చాలా విలువ ఉందండి. ఆ వరం గారు కనుక నిలబడి ముద్రగడ గారు సపోర్ట్ ఇస్తే అక్కడ పోటీ కూడా కొంత గట్టిగా ఉంటుంది. బట్ కళ్యాణ్ బాబు గారు డెఫినెట్గా నీకు అవకాశం కనపడుతుంది. ఇన్ని 2-3 సర్వేల్లో కూడా 5 నుంచి లోయెస్ట్ 5 నుంచి 15% వరకు 20,000 మెజార్టీ వచ్చే అవకాశం. ఇంకెక్కడికన్నా గేట్లు అయితే ఇంకో చోటకి వెళ్ళిపోవచ్చు. 5% అంటే దాదాపు 10,000 నుంచి అలా మెజార్టీ ఉండే సందర్భం ఉంది. 20,000 లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇంచుమించు ఇంకా ఏముంది, నిన్న ప్రకటించాడు ఆయన రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. అంటే లాస్ట్ మినిట్ వరకు ఎందుకు ఆగాల్సి వచ్చిందంటారు? కన్ఫ్యూజ్ చేయడానికి, ఆయన ఓడించడానికి అన్ని ప్రయోగిస్తారు. ఆయన ఇంకొకసారి ఓడిస్తే ఇంకా రాజకీయాలు ఆయన ఉండే సమస్య లేదనే భావనే ఉంటుందని ఆయన ఎంత పాతికేళ్ళు అనుకున్నా. ఒకసారి 2 సార్లు ఓడిపోయిన తర్వాత మన పెద్ద చిరంజీవి గారు ఒక చోట ఓడిపోయినా మా ఊళ్ళో ఓడిపోయారు, పాలకొల్లు. తిరుపతిలో నెగ్గారు. ఎన్టీ రామారావు గారు చిత్తరంజనిగా చేతిలో కళ్ళ గుర్తులు ఓడిపోయారు. కానీ మిగతా చోట్ల నెగ్గటం జరిగింది. హిందూపురంలో నెగ్గారు. ఆయన 3 సార్లు పోటీ చేశారు.
ఒకసారి 2 సార్లు పోటీ చేశారు. ఒకసారి నల్గొండ జిల్లా, తర్వాత బై ఎలక్షన్లో గడ్డం రుద్రంబేగ్ గారు ఎలక్ట్ అయ్యారు. నల్గొండ, గుడివాడ, హిందూపురంలో 3 అప్పుడు ఎన్నిసార్లు మనిషి ఎన్ని చోట్లనే పోటీ చేయొచ్చు. 3 చోట్ల నెగ్గారు ఆయన. ఆయన విలక్షణ, ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ హిమ్ అదర్స్. ఆయన సొంత పార్టీ పెట్టి 9 నెలల అధికారంలోకి వచ్చిన ఒక ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. అది వేరే సంగతి, ముఖ్యంగా తెలంగాణలో. బట్ కళ్యాణ్ బాబు గారిని అక్కడ ఓడించడానికి సర్వవ్యక్తులు కేంద్రీకరిస్తారని చూశారు. ఆయన యాక్చువల్గా అనకాపల్లి వెళ్దామని అనుకునే ఉద్దేశం ఉంది. కానీ మిగతా వాళ్ళు చెప్పారు, మీరు సీఎం క్యాండిడేట్ కింద మీరు 10 సార్లు 20 సార్లు చెప్పి మీరు ఈ ఫ్రేలోంచి వెళ్ళిపోతే మీరు రేపొద్దున ఏమైపోతారు అనేటప్పుడు ఆయన వెనకడుగు వేసినట్టున్నారు. అందువల్ల నా ఉద్దేశం అక్కడ పోటీ అవకాశం కూడా ఉంది, చూద్దాం, దాన్ని కూడా కొట్టిపారేలేదు. అవునండి, ఆ విరమణ టైప్లో లాస్ట్ టైం నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్కడ నామినేషన్ చేయొచ్చు, అక్కడ కూడా నామినేషన్ చేయొచ్చు. ఆఖరి చాలా ఉంది కదా, అందుకని ఈజ్ ప్లేయింగ్ గేమ్ క్లోజ్ టు హిస్ హార్ట్. ఓకే, ఎందుకంటే ఆయన వనరబుల్, ఆయన మీద సర్వశక్తులు వాడటానికి ప్రయోగిస్తున్నారు కాబట్టి అవతల పార్టీని కన్ఫ్యూజ్ చేయడానికి అవతల పులవర్తి రామాంజనేయులు గారిని తీసుకొచ్చారు. అంజిబాబు గారు అంటారు, 2009లోనే ఎమ్మెల్యే అండి ఆయన, భీమవరం ఎమ్మెల్యే. ఆయన తీసుకొచ్చారు. 14లో ఉన్నారు, 19లో ఆయన ఓడిపోయారు గంధి శ్రీనివాస్ గారి చేతులు. 2 times ఎమ్మెల్యే అండి ఆయన. జనసేనలో తెలుగుదేశం అభ్యర్థిని జనసేనలో చేర్చుకున్నారు. యాక్చువల్లీ భీమవరం నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు, కానీ భీమవరంలో సర్వశక్తులు ఓడితారనే భయం వచ్చింది. గంధి శ్రీనివాస్ గారు కొంత ఒక ఓల్డ్ ఉంది, ఇంతకుముందు ఓడిపోయారు. కానీ అందుకని లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ వాట్ విల్ హ్యాపెన్. కానీ బట్ అనుకున్నంత అంటే కేక్ వాక్ 50,000 మెజార్టీ అలా పరిస్థితి ఉండదండి. వరం గారు పోటీ చేస్తే పరిస్థితి ఉండదు. ముద్రగడ గారా లేదంటే ఈయన వరం గారు కాదు, నేను హడావిడి వరం గారు అండి. నేను అక్కడ చెప్పింది అసలైన వరం గారు. అందుకని ఆయన పోటీ చేస్తే మాత్రం పోటీ టఫ్గానే ఉంటుందండి. కళ్యాణ్ గారే విజయం సాధించవచ్చు ప్రస్తుతం నా అభిప్రాయం ప్రకారం. తర్వాత ఇట్ మే చేంజ్ ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈయన ముద్రగడ పద్మనాభం అంటే ఖచ్చితంగా ఒక స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు కాపుల కోసం, కాపు రిజర్వేషన్ల కోసం ఇంత పోరాటం చేసి చివరికి 2019లో జగన్మోహన్ రెడ్డి నెగ్గిన తర్వాత మొత్తానికి నేను ఇంకా పూర్తిగా విరమించుకుంటున్నానని చెప్పి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పి మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి, అది కూడా ఏంటి 5% గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ తొలగించినటువంటి జగన్మోహన్ రెడ్డి పక్షాన మళ్ళీ చేరుతానంటే ఈయన మీద కూడా ఒత్తిడి ఉండాలి కదా, ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన కూడా రేపు అన్ని అంశాలు కులపరంగా వెళ్తున్నాం. కానీ ఒకటి మాత్రం సత్యం అండి, రామ్మోహన్ లోహియా ఎప్పుడూ చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కాపులు కూడా చేపట్టాల్సి ఉంటుంది, కాపు తెలగ మధ్య ఒంటరి ఈ కులాల విషయంలో. ఇవాళ కళ్యాణ్ బాబు గారి విషయంలో మాత్రం నాకు కొంత బాధ కలుగుతుంది. ఆయన కనుక పాత కళ్యాణ్ బాబు గారు ఉంటే శిఖరం ఎవరి ముందు తల వంచదు అన్న మాట్లాడారు చూసారా, ఆయన నిలబడి ఉంటే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అక్కడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు కాదు. అత్యంత బాధాకరమైన సంఘటన ఏంటంటే వారికి వారే చెప్పారు, అసలు తెలుగుదేశంలో ఎవరికి 90% మీరు కేడర్ని కనుక్కోండి, ఇష్టం లేదు ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ. వీళ్ళ నాయకుడు అరెస్టులో 100% వాళ్ళకి తెలిసే జరిగిందని చెప్పి ఆ గుమ్మ వ్యాపారులకి, గుజరాతీ వ్యాపారులకి తెలిసే జరిగిందని అనుకుంటున్నారు. అట్లాంటిది వాళ్ళకు కూడా ఇష్టం లేదు. అత్యంత నీచంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ చెందిన ఒక దిక్కుమాలిన బ్యాచ్లు ఉన్నాయి కొన్ని ఇక్కడ 8 లక్షలు 7 లక్షలు ఫాలోవర్స్ పెట్టుకున్న ఒక బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా అత్యంత అసభ్యంగా కూడా నీచంగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాంటిది ఇద్దరు కడుపులో కత్తులు పెట్టుకుని కూర్చున్నప్పుడు ఎలా కావాలించుకుంటే ఎలా కుదురుతుంది? దానికోసం కళ్యాణ్ బాబు గారు ఢిల్లీ వెళ్ళారటం. వీళ్ళు ఇష్టం లేదేమో అంటే వీళ్ళ కోసం ఆయన కాళ్ళు పట్టుకున్నాను 10 నిమిషాలు, నేను లేవలేదు, క్షమించమన్నా. దేనికి తప్పు చేశారు కళ్యాణ్ బాబు గారు క్షమించమంటానికి? తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అది తాకట్టు పెట్టినట్టు కాదా? ఎక్కడ ఉండాల్సిన మనిషి ఆయన. ఎవరు దిక్కుమాలిన అడ్వైజర్లు ఉన్నారు ఆయన? తెలుగుదేశం ఆయన పోటీ చేస్తే, వామపక్షాలు పోటీ చేస్తే 130 140 స్థానాలు వచ్చాయని పక్కన చెప్తుంటే లోకం కోడేకి వస్తుంది కదా. అలాంటిది వాళ్ళు ఎన్నికలు సజావుగా జరగడానికి వాళ్ళు ఎందుకండి? ఏం సజావుగా జరిగిందండి? మన దక్షిణామూర్తి గారు అబ్బాయి స్టాలిన్ గారు నెగ్గాడు. ఏం మమతా బానర్జీ గారు దమ్ముండి నెగ్గలేదా 200 సీట్లు? ఎవరితో మధ్యలో ఉన్న పార్టీ ఉందా? డైరెక్ట్గా బీజేపీని ఢీకొని నెగ్గారు. 60,000 మంది బలగాలు, సెంట్రల్ బలగాలను రిపోర్ట్ చేసే సరే మానగారు నెగ్గలేదా ధైర్యంగా? ఎన్ని సీట్లు నెగ్గారు మానగారు? ఒకసారి ఓడిపోతే రెండోసారి సంయోనంతో సాధించుకోవట్లేదా? ఎవరు? మన పట్నాయక్ గారు, నవీన్ కుమార్. నేను అడుగుతున్నాను, ఒకసారి చెప్పండి. దమ్ముండి కాదు, నేను చెప్పా, దమ్ముండి నిలబడి
పాచిపోయిన లడ్డూలు అన్నారు. ఈ ఉత్తర భారతీయ అహంకారం నశించాలి, లడింగే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, భావితరాలు దెబ్బతింటున్నాయి, హోదా విభజన రాకపోతే అని మేము ఉద్యమం మొదలుపెట్టి 2.5 సంవత్సరాల తర్వాత వచ్చారు, 3-4 సార్లు మాట్లాడారు, నేను కాదంటలేదు. ఆ తర్వాత కారణం రాసుకోమని చెప్పారు ఎంపీలు. సిగ్గుందా ఢిల్లీకి వెళ్ళి కారణం రాసుకుని పోరాడండి అని చెప్పిన మనిషి ఇవాళ నిలబడి ఉంటే హీరో. 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడ కూడా జరుగుతుంది. హీరో ఆయన, ఒరిజినల్ హీరో అయ్యేవారు, నిజ జీవితంలో హీరో అయ్యేవారు. ఆయన వెనకమాల మిగతా వాళ్ళందరూ రావాల్సి వచ్చి అది నా బాధ. ఆయన వ్యతిరేకిస్తాను కాదండి, వెళ్ళి చేతులు పట్టుకున్నానండి, కాళ్ళు పట్టుకుని 10 నిమిషాలు వదలలేదండి. ఎందుకండి ఆ మాట, ఎందుకండి ఆయనకి చాలా బాధాకరం. నేను అన్న మాట ఇవాళ ఆయన వీరాభిమానులకు బాధ కలిగించిన సంవత్సరం తర్వాత వీడియో వేసుకుని చూడమనండి. ఆయన ఎక్కడ ఉండాల్సిన మనిషి, ఎందుకంటే దిక్కుమాల అడ్వైజులు వింటున్నారు ఆయన. ఖచ్చితంగా ఎవరికి ఇష్టం చెప్పండి, టీడీపీకి ఇష్టం, టీడీపీ ఏమన్నా పనికిమాల పార్టీ పోనీ అదన్నా. నేను వారు చెప్తుంది ఇది, వీళ్ళు తగతాలు ఆడుతున్నారా, వీళ్ళు వెళ్ళి పైరు చేయమని చెప్పారా? సరే, ఫైనల్గా చెప్పండి. మనం ఈ టాపిక్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పిఠాపురంలో మొత్తానికి పవన్ కళ్యాణ్ రంగంలో దిగుతున్న నేపథ్యంలో ఆయన ముందే ఊహించాడు, మనం ముందే ఊహించాం, చాలామంది ముందే ఊహించినట్టుగా ఖచ్చితంగా ఆయన ఓడించేందుకు వైసీపీ శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. ఈసారి అవేవి ఫలించేటటువంటి అవకాశం ఏమాత్రం లేదంటారా? కళ్యాణ్ గారికి అంటే ఏమాత్రం 1 ఇంచ్ కూడా ప్రభావం చూపించే ఛాన్స్ లేదంటారా? అంటే నేను బాగా క్లోజ్గా లేదు కదా, 2009లో చిరంజీవి గారు ఎలక్షన్ అప్పుడు నేను పాలకులో ఉన్నాను, క్లోజ్గా వాచ్ చేశాను. ఇక్కడికి తేడా ఉంది. అక్కడున్న ఓటర్స్లో కేవలం చిరంజీవి గారిని కొంతమంది అలా పొయిట్ చేశారు. యాక్చువల్గా అలాంటి ఆయన కులం మీద విపరీత అభిమానం ఉందని అనుకోనండి. మామూలు అభిమానం ఉంటుంది, అందరికీ ఉన్నట్టే ఉంటుంది, తప్పలేదు. ఇంకోళ్ళ మీద ద్వేషం ఉండే మనిషి కూడా కాదని వ్యక్తిత్వం చూస్తే చాలా హుందాతనం కలిగిన వ్యక్తి. ఆయన అక్కడ సామాజిక వర్గం లెక్కేస్తే 30,000 ఓట్లు దాదాపు అప్పుడు ఉన్నాయి. కానీ వాళ్ళ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో దాదాపు 80,000 నుంచి 90,000 ఉన్నాయని అంచనా. అపార్ట్ ఫ్రమ్ దట్ పిఠాపురం ఎప్పటి నుంచో వస్తుంది. ఇవాళ పరిస్థితుల్లో ఏదో ఒకటి అద్భుతం జరిగితే తప్ప ఆయన ఓటమి చెందే అవకాశం లేదని నేను ఖచ్చితంగా భావిస్తాను. ఆయన మీద అనేకమైన చర్యలు, ఎంత ఒత్తిడి పెడితే జనం అంత తిరుగుబాటు చేస్తారు. లక్ష్మీపార్వతి గారిని ఓడించాలని ఆ రోజు రమణ గారితో సహా రాష్ట్రంలో 6 మంత్రులను ప్రత్యక్షంగాను పరోక్షంగాను చంద్రబాబు నాయుడు గారు దింపారు. కానీ ఆవిడ నెగ్గారా? ఎవరినైతే అసెంబ్లీలో చూడకూడదనుకున్నారో ఆవిడ వచ్చి అసెంబ్లీలో కూర్చున్నారు. ఎప్పుడు కూడా బాలుని గోడకేసి కొడితే డబుల్ వేగంతో రిటర్న్ వస్తుంది. అక్కడ కళ్యాణ్ బాబు గారు కూడా డెఫినెట్గా ఆయన్ని అణిచేయాలని చూస్తూ వస్తుంది. ఇంకొక విషయం మీకు ఉదహరిస్తాను ఈ విషయంలో. చిరంజీవి గారి అప్పుడు కూడా నేను అక్కడ కూడా ఉన్నానండి. అంటే ఆయన సపోర్ట్ కానీ కాదు, అక్కడ తిరుపతిలో ఇష్యూ ఏం జరిగిందంటే చిరంజీవి గారు నెగ్గేస్తారని కూడా లేదు. కరుణాకర్ రెడ్డి గారు ఆ విషయంలో వస్తున్న విషయంలో ఆయన హోటల్లో హోటల్లో ఉన్నారు. ఆయన వెళ్ళి తర్వాత అక్కడ వాళ్ళ హోటల్ దాంట్లో సూట్స్ ఉన్నాయి, ఇంకో 2 రూమ్స్లో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అక్కడ పోలీసులు వెళ్ళి సోదాలు చేశారు. కుటుంబ సభ్యులు బయట నుంచోమని అందరిని పెట్టి ఆయన అంటే ఇంకెవరికైనా సోదాలు చేయకూడదని అంటలేదు, చాలా సరిగ్గా ప్రవర్తించలేదు, ఆ సోదాలు దురుసుగా ప్రవర్తించారని వచ్చింది. అది ఒక టిల్ట్ అవడానికి ఒక కారణం. ఎక్సెస్ చేస్తున్నారంటే ఇక్కడ ప్రజలు సహించరు. కేసీఆర్ గారు ఓడిపోవడానికి ఒక కాళేశ్వరమో లేదా దళిత బంధు అవి ఒక మామూలు కారణాలు ఏమి ఉండొచ్చు. మేజర్ కారణం అహం. లెక్కలేనంత అహంకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇప్పుడున్న సర్వే ప్రకారం రేపొద్దు నెగ్గుతారు లేదో ఉంటుంది, నేను చెప్తున్నాను. ఒక ముఖ్యమైన కారణం రేట్లు పెరుగుదల అయితే, రెండోది ఆయన కక్ష సాధింపు వైఖరి, ఆయన అహం. కనీసం ఎమ్మెల్యేలను మంత్రులను కలుసుకుంటారు లేదా ఆ ఎమ్మెల్యేలను అడగని ఇంటర్వ్యూ చేయండి ఒకసారి. అహం, దూరంగా అవుతాం, ప్రజలకి సామాన్యులకు దూరం అవుతాం, ఈ ప్రజలు ఒప్పుకోరు. అందువల్ల కళ్యాణ్ బాబు గారు మీరు ఎంత చేసినా అంత రివర్స్ అవుతుందేమని ఇవాళ యాజ్ అండ్ డేట్ మార్చి 10వ తారీఖు వరకు సర్వేల ప్రకారం చూసుకుంటే ఆయనకి నెగ్గడానికి చాలా గట్టి అవకాశాలు కాదు, డెఫినెట్గా నెగ్గబోతున్నారు అనే భావిస్తున్నాను.